శాసన మండలి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నా ముందు కూర్చున్నారు. ఆయన గత 9.5 సంవత్సరాలుగా ఎన్ఎస్సిఐ అధ్యక్షుడిగా, ఎన్ఎస్సిఐలో కీలక నేతగా, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిండు, పోరాటాలు చేసిండు, జైలుకు పోయిండు. వెన్నముకలు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. సో కేసులు పెట్టుకున్నాడు, జైలుకు పోయిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చాలా మంది నేను కమెంట్స్ లో చూస్తున్నప్పుడు కూడా అరే వెంకట్ మాట్లాడతలేడు నిరుద్యోగుల అంశం మీద, లేదు ఈ అంశం మీద వెంకట్ మాట్లాడతలేడు, ఇట్లా రకరకాలుగా డిస్కషన్ జరుగుతున్నాయి. మొన్న అశోక్ గారు నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా వెంకట్ ఎక్కడ అన్నారు. సో చివరికి ఆయన్నే దీక్షను అయితే విరమింపజేసినారు. సో అసలు ఏం జరుగుతున్నది, గవర్నమెంట్ 100 days పాలన పైన ఆయన అభిప్రాయం ఏంది? 9.5 years ఆయన గట్టిగా ఫైట్ చేసిండు కదా, ఈ 100 days ఏం సాధించినారని సైలెంట్ గా ఉన్నాడు. ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే. సో ముందుగా కంగ్రాచులేషన్స్. సో మనం అసలు ఇమీడియట్ గా కలిసినాం, బట్ ఇంటర్వ్యూలో ఇట్లా మనం డైరెక్ట్ గా కలుస్తా ఉన్నాం. సో ఎట్లా ఉంది ఎమ్మెల్సీకి కొంత ఎట్లా అనిపిస్తున్నది? ఈ 9.5 సంవత్సరాలు ఏవైతే సమస్య అంటే అందరు ఇప్పుడు కార్లలో తిరుగుడు, లేకపోతే ఎక్కుడు దిగుడు, దండలు కప్పుడు, దండలు వేసుడు, శాలువాలు కప్పుడు, ఇవన్నీ ఉంటాయి కదా. కొంత ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులకు ఉన్నప్పుడు కూడా 2 సార్లు వెనుకబడి, ఆ రోజు కూడా విద్యార్థులు, యువకులు ఆ రోజు కూడా అదే రకంగా నన్ను స్వాగతించారు. ఈ రోజు ఏంటంటే ఎమ్మెల్సీ పదవితో ఒక బాధ్యత పెరిగిందని నేను అనుకుంటున్నాను. సరదాదేదో నాకు అధికారం వచ్చింది అని చెప్పని మీరు ఎక్కడ కూడా నేను దాన్ని నాకేదో పవర్ వచ్చిందన్న విధంగా ఇక్కడ నేను ప్రదర్శించడం కానీ ఆ రకంగా ఆ ధోరణిలో నేను ఆలోచనలు కూడా నేను లేదు, మా పార్టీ లేదు ముఖ్యంగా. ఎందుకనంటే ఈ రోజు ప్రజలు మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత మేరకు 9 సంవత్సరాలు మీరు, నేను, అనేక మంది కొన్ని సమస్యలు లేవనెత్తినాం. ఆ సమస్యల పరిష్కారానికే మనకు ఒక ఆ సమస్యల్ని పరిష్కరించడానికి మనకు ఒక భాగ్యం కలిగింది, మనకు ఒక అవకాశం వచ్చిందనే ధోరణిలో పనిచేయడం జరుగుతుంది. అదే కాన్సెప్ట్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ అనేటి ఇంతకుముందు మీరు చెప్తూ ఒక మాట అన్నారు, వెంకట్ ఎక్కడ అనేది. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏంటంటే సమస్య పరిష్కారానికి అధికారుల దగ్గరకు వెళ్తుండే, అధికారులు స్పందించక మన పైన కేసులు పెట్టినప్పుడు మనం పోరాడాల్సిన అవసరం వస్తుండే. ఈ రోజు సమస్యలు ఎక్కడైతున్నాయి, నేరుగా ఎవరిని కలిసినా సంబంధించిన మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటారు. ఆ సమస్యలు పరిష్కరించడానికి, ఆ సమస్యల్ని అడ్రస్ చేయడానికి అపాయింట్మెంట్స్ కానీ, సంబంధించిన విద్యార్థి నగర్ తీసుకెళ్లడం కానీ, ఆ సంబంధించిన ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడంలో ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా నేను చేసేది చూపించడం కంటే, నా వలన ఈ 3 నెలల్లో ఏ సమస్యల్ని పరిష్కరించడం అనేది, ఆ ఇష్యూస్ రిజాల్వ్ అయిన స్టూడెంట్స్ కి ఐడియా ఉంటుంది. ఆ ప్రతిదీ కూడా బయట పెట్టుకొని ఇది నేను చేసిన అని చూపించుకోవడం కంటే, ప్రభుత్వం పైన ఏదైతే ఇబ్బంది పడుతున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికే, ఆ సమస్యని పరిష్కరించే దిశగా నా పయనం ఉంది. 100% అదే పయనము నా మొత్తం ఈ ప్రభుత్వం ఉన్న రోజు, నా పదవి ఉన్న రోజులు కొనసాగుతుంది. అంటే వినతి పత్రం తీసుకొని మంత్రి దగ్గర కల్పించి మంత్రి చేతిలో పెట్టగానే మీరు సమస్య పరిష్కరించిన చెప్తా. టెట్ సంబంధించి టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పారు. టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిరా లేదా, జియో పాస్ అయిందా లేదా, దానితో పాటు టీఎస్పీఎస్సీకి సంబంధించి 2-3 అంశాలు ఉంటాయి. టీఎస్పీఎస్సీ ఒక ఇండిపెండెంట్ బాడీ, మనం పోయి సమస్య పరిష్కరిస్తామని చెప్పి మీడియా ముఖంగా మనం చెప్పలేం, అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే మా ఒపీనియన్స్ అనేవి వారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా మటుకు ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి. అంటే అన్ని 100% రిజాల్వ్ అయినాయి నేను చెప్తలేను. 100% 50% ఇష్యూస్, కొన్ని ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. కాకపోతే దాన్ని లీగల్ గా ఒక ఇష్యూ రిజాల్వ్ చేసినప్పుడు లీగల్ గా ప్రాబ్లం కాకుండా, ఏదైతే ఇంటర్ స్టూడెంట్స్ కి ఇబ్బంది కలగకుండా, ఎందుకు రిజాల్వ్ అయితే లేదు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పటి వరకు రిజాల్వ్ అవుతుంది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఏంది, ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. ఎక్కడ ఏ రకమైన ఇష్యూ ఉన్నా వారి దగ్గరికి వెళ్ళి వారికి చెప్పగలగాలి. 100% ఈ రోజు ఆ పాత్ర మేము పోషిస్తున్నాం, మేము చెప్తున్నాం. ఎక్కడ కూడా ఎవరైనా మమ్మల్ని కలవనీకి వస్తే లేదు కలవద్దని చెప్పి అడ్డుకోవడం కానీ, లేదా ఈ సమస్య లేకపోతే మీరు అన్నారు మంత్రి గారిని తీసుకెళ్లి వినతి పత్రం ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని. సమస్య పరిష్కారం కాదు, కానీ సమస్య పరిష్కారం అవుతుంది ఒక నమ్మకం అయితే కల్పించగలుగుతాం కదా. ఆ నమ్మకాన్నే కదా 10 సంవత్సరాలుగా మనం కోల్పోయినాం. ఆ మంత్రి గారు కదా సంబంధించిన కేబినెట్ లో కంటిన్యూ చేస్తారు పూర్తి సమయం. అట్లా అంటలేను, ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా లేకుండా ఉండే ఒకప్పుడు. సో ఇప్పుడు అవకాశం దొరికింది, ఓకే, ఫీల్ గుడ్. అదే అంటున్నాను, ఫీల్ గుడ్, అంతవరకు బాగానే ఉంది. ఇష్యూస్ రిజాల్వ్ కూడా అవుతున్నాయి. ఇష్యూస్ రిజాల్వ్ కాకపోతే మీరు అన్న పర్సెప్షన్. ఏం సమస్యని మీరు పరిష్కరించగలిగినారు? ఇప్పుడు టీఎస్పీఎస్సీకి సంబంధించి లీగల్ చిక్కుల ద్వారా, అనేక బోర్డ్స్ లో లీగల్ చిక్కుల ద్వారా, ఏది హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ ద్వారా జాబ్స్ ఇయ్యలేని పరిస్థితి ఉండే. గత ప్రభుత్వం మేము నోటిఫికేషన్ ఇచ్చినాం అవే ఉద్యోగాలు, మేము నోటిఫికేషన్ ఇచ్చినాం అవే ఉద్యోగాలు అని అన్నారు. నోటిఫికేషన్ ఒక చేత్తో ఇస్తూనే
మరొక చేత్తో లీగల్ కేసుల ద్వారా మొత్తాన్ని కూడా ఆపే ప్రయత్నం చేసింది. అది మీరు నేను అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆ లీగల్ చిక్కులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒక ప్రాపర్ జియోనిచ్చి అన్నిటికి కూడా సంబంధించి 30,000 ఉద్యోగ పత్రాలను అందించారు. నోటిఫికేషన్ ఇవ్వడం అంటే ఉద్యోగం ఇవ్వడం కాదు. ఉద్యోగ పత్రాలు విద్యార్థికి అందజేసినప్పుడే ఆయనకు ఉద్యోగం వచ్చినట్టు, ఉద్యోగం ఇచ్చినట్టు. ఆ నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని ఒక 30,000 మందికి ఇస్తే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి తగిన విద్యార్థులకు ఒక నమ్మకం వస్తుంది. అంటే అసలు 30,000 ఉద్యోగాలు మీ ఖాతాలు ఎందుకు వేసుకుంటున్నారు? గత గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు పేపర్స్ ఇస్తే ఏం పేపర్స్ అంటారు వాటిని, నియామక పత్రాలు ఇస్తే దాన్ని ఎందుకు మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు? క్లెయిమ్ గత గవర్నమెంట్ ఇచ్చిందా, ఈ గవర్నమెంట్ ఇచ్చిందా అని పక్కన పెడితే ఉద్యోగాలు వస్తాయా రావా అని చెప్పి కోర్టు కేసులలో ప్రతి ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలేని పరిస్థితి గత గవర్నమెంట్ తీసుకొచ్చింది. అది లీగల్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఆ జియో ఇచ్చినప్పుడు, ప్రాపర్ గా ఇచ్చినప్పుడు, మనకు ఏదైతే ఎమ్మెల్సీ కవిత గారు కొట్లాడినప్పుడు హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ, అది చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినాక కూడా గవర్నమెంట్ అంటికెళ్ళి జియో మెమో అనేది ప్రాపర్ గా ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేకుండే. దాన్ని ప్రాపర్ గా చేసి దాన్ని సార్ట్అవుట్ చేసి కోర్టు కేసుల్లో ఆ చిక్కులను నిప్పి ఉద్యోగ నియామకాలు అందజేసినప్పుడు మా ఖాతాలో వేసుకోవడం కాదు, అది ఏదైతే సంబంధించి తెలంగాణ రేపటి భావి భారత పౌరులకు ఒక భరోసా కల్పించడాన్ని, ఆ భరోసా ముఖ్యమంత్రి గారు కల్పించినప్పుడు దాంట్లో తప్పేముందన్న? ఇప్పుడు అది కాక డిఎస్సికి సంబంధించి ఉంది. డిఎస్సికి సంబంధించి 25,000 పోస్టులు మేము వేస్తామన్నా మొదట్లో 100% నేను యాక్సెప్ట్ చేస్తాను దానికి. అట్ ద సేమ్ టైం జూలై లోపల స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల టీచర్స్ అనే వాళ్ళని రిక్రూట్ చేయాలని ఒక, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డిఎస్సిని ఒక ఉద్యోగం కంటే పరిగణలోకి మనము రేపటి విద్యని, అంటే మెరుగైన విద్యని స్కూల్లో అందించాలంటే టీచర్ రిక్రూట్మెంట్ అవసరం. మనమే చూసినాం అనేక పాఠశాలల్లో టీచర్ లేరు. సో జూలై లోపల టీచర్స్ రిక్రూట్ చేయాలని చెప్పి ఇమీడియట్ గా 12,000 తోటి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చినాక టెట్ ఆల్రెడీ పాస్ అయిపోయిన స్టూడెంట్స్ కి, ఏదైతే ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్ ఏదైతే జూన్ జూలైలో పాస్ అవుతారో సెప్టెంబర్ లోనే టెట్ పెట్టారు. చాలా మంది దాదాపు 4-5 లక్షల మంది అందులో టెట్ పేపర్ టఫ్ రావడం వల్ల, ఇతర కారణాల వల్ల క్వాలిఫై కాక స్టూడెంట్స్ అందరూ మరొకసారి టెట్ కండక్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసి ఇమీడియట్ గా మొదట్లో సరే, ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఒక జనవరిలో పెట్టారు, టెట్ పెట్టినరు. ఎవరైతే ఆల్రెడీ క్వాలిఫై కానీ స్టూడెంట్స్ అడుగుతారు కదా, మీకు ఆల్రెడీ అవకాశం వచ్చింది కదా, ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టూడెంట్స్ పాస్ అయినాక పెడదామని ఆలోచనలు ఉండే. కాకపోతే దానికి లేదు, మాకు మళ్ళీ ఒకసారి అవకాశం వెళ్ళి ఇన్ని పోస్టులు రావు అని వాళ్ళందరూ అడిగితే మళ్ళీ టెట్ కండక్ట్ చేసినాము. దానితో పాటు ఏదైతే దానికి సంబంధించి మీరు వేసిన డిఎస్సి లో కూడా మాకు స్కూల్ అసిస్టెంట్ కి జిల్లాకు పోస్ట్ లేదు, డిఎస్సికి సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి ఉండే ఏది 40%, 45% ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించి 2-3 సమస్యలు ఉండే. ఆ సమస్యల్ని కూడా సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ దాన్ని వేయక ముందు, దాన్ని ప్రకటించక ముందు ఆ సంబంధించిన ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో, అధికారులతో, విద్యార్థులతో మాట్లాడి కోర్టు ఏవైతే జడ్జ్మెంట్స్ ఇచ్చిందో దీన్ని అయితే ఫాలో కావాలి. ఆ సంబంధించి కోర్టులో పెండింగ్ ఉన్న జడ్జ్మెంట్స్ ని కూడా ఏదైతే ఎన్సిటి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా అవన్నిటిని రిజాల్వ్ చేయడానికి కూడా సంబంధించి ఇచ్చి రిజాల్వ్ కూడా చేసారు. దాని ప్రకారంగానే ప్రకటించారు. ఇప్పుడు జరిగినాయి 100% జరిగినాయి, దాని వల్ల లాభపడ్డ స్టూడెంట్స్ పడ్డారు. అండ్ ఏవైతే 2-3 సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు గురుకులానికి సంబంధించి, జియో 46 సంబంధించి 2-3 పెండింగ్ సమస్యలు లేవంటలేను, కానీ ఆ సమస్యలు కూడా ఏ రకంగా పరిష్కరించాలని దానిపైన దృష్టి పెట్టినాం. ఎందుకంటే 2 ఇష్యూస్, ఒకటి సమస్య పరిష్కరించినప్పుడు రేపు పొద్దున కోర్టుకు వెళ్ళి లీగల్ గా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటది. ఎందుకంటే ఒక సంబంధించిన నోటిఫికేషన్ ఉదాహరణకు 1000 మందికి వేసినాం. 1000 మందికి వేసినప్పుడు 700 మందికి ఒక రకమైన డెసిషన్ తోటి లాభం అవుతుంది, 300 మందికి ఇంకో రకమైన డెసిషన్ తో లాభం అవుతుంది. సో 700 మందికి లాభం చేసినప్పటికి కూడా 300 మందికి లాభం కాకపోతే ఎందుకు అవుతలేదని ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంటది. దాంట్లో లీగల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, దేని రకంగా బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతున్నాయి, గురుకుల ఆస్పిరెంట్స్ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మీకు దానికి ఎంత సమయం కావాలని నిర్ణయం తీసుకోవడానికి? అదే చెప్తున్నా, ఆ నోటిఫికేషన్ ప్రాసెస్ ప్రకటించినప్పుడు మీకు ఆ నోటిఫికేషన్ నేను గైడ్ లైన్స్ కూడా ఇస్తాను. ఆ నోటిఫికేషన్ వేసినప్పుడు రిలింక్విష్మెంట్ అనేది అప్పుడు తీసేసారు. యాక్చువల్ గా అదే డిసెండింగ్ ఆర్డర్ లో నింపాలి, దానికి సంబంధించి దాన్ని ఇమీడియట్ గా నింపడం వల్ల మిగిలిపోయినాయి. దానికి సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ఒకటి ఉంది, అంటే లాస్ట్ దాని బిఫోర్ ఉన్న జడ్జ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని నింపలేమని చెప్పి చెప్పారు. దాని తర్వాత సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారితో, వాళ్ళందరితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, ఆ జడ్జ్మెంట్ కాపీస్ ఆ సంబంధించిన స్టూడెంట్స్ తోటి మాట్లాడి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి అవన్నిటిని ఇచ్చి దానిపైన రేపొద్దున లీగల్ కాంప్లికేషన్స్ కాకుండా రివ్యూ చేసి ఆ బ్యాక్లాగ్ పోస్టులని ఫిల్ చేయాలని చెప్పి ఆల్రెడీ మాట్లాడాము. గవర్నమెంట్ దానిపైన ఆల్రెడీ సమీక్ష చేస్తుంది. బ్యాక్లాగ్ పోస్టులు మళ్ళీ నోటిఫికేషన్ కాదు, ఆ బ్యాక్లాగ్ పోస్ట్ ఏదైతే సెకండ్ లిస్ట్ ప్రకటించడానికి లీగల్ గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా సుప్రీంకోర్టు లాస్ట్ టైం టిఎస్ ఎల్పిఆర్బి బోర్డు దాంతో పాటు జెన్కో ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకొని
ఏ రకంగా నెక్స్ట్ నోటిఫికేషన్ కాక ఉన్న దాంట్లోనే నింపగలుగుతామని గవర్నమెంట్ ప్రాబ్లమ్ అంటే ఆ రకంగా నింపితే ఇంకెవరన్నా కోర్టుకు పోయిన లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ఏ రకంగా ఫ్రేమ్ చేయగలుగుతున్నా ఆల్రెడీ గవర్నమెంట్ దానిపైన వర్క్ చేస్తుంది. అండ్ చేస్తుంది అనేది ఏదో నేను మాట్లాడి నేను చెప్పేది కాదు, సంబంధించిన స్టూడెంట్స్ ని సంబంధించిన డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చోబెట్టి వీళ్ళ వర్షన్ వాళ్ళ వర్షన్ డిస్కషన్ పెట్టడం జరిగింది. ఓకే, జరిగి దానిపైన ఆల్రెడీ గవర్నమెంట్ ఎట్లా చేయాలని వాళ్ళు రివ్యూ చేస్తారు. అండ్ ఈ రోజు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఈ టైంలో నేను వచ్చేసి అనేది అయిపోతుంది నేను చెప్పలేను అంటే ఇప్పుడున్న పరిస్థితులలో. సో ఆ సంబంధం ఇప్పుడు నేను కూడా ఒక సామాన్యమైన ఒక విద్యార్థిగా లేకపోతే తెలంగాణ పౌరులు మీకు కూడా సమయం దొరికింది, ఇప్పుడు ఏం మాట్లాడలేరు, ఎలక్షన్ కోడ్ సమయం దొరికిందని చెప్పి ఎలక్షన్స్ ఉందని చెప్పి ఎక్కడ కూడా మేము పట్టించుకోకపోవడం కానీ లేకపోతే వెళ్ళకపోవడం చేస్తలేము. ఆ ఇష్యూస్ ఏమున్నాయి అది నార్మల్ యాజ్ తెలంగాణ సిటిజన్ లెక్క ఆ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయాలని సంబంధించిన జియో 46 ఎందుకు వాళ్ళు ఇంకా రోడ్ల మీదనే ఉన్నారు, వాళ్ళకి చెప్పలేకపోతున్నారా లేకపోతే జియో 46 సంబంధించి ఆ విద్యార్థులకు ఏదైతుందో మనము ఆ జియో 46 ని క్యాన్సిల్ చేస్తా అని చెప్పింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. రంగారెడ్డి హైదరాబాద్ పరిధిలో ఉన్న నాయకులు జియో 46 ని క్యాన్సిల్ చేయమని చెప్పి మల్లారెడ్డి రంగారెడ్డి గారు కూడా చెప్పారు. అదేంటంటే ప్రాంతాల వారిగా ఎవరికి ఉన్న లోకల్ సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఏదైతే వాళ్ళ అసెంబ్లీ పరిధిలో ఉన్న స్టూడెంట్స్ కి లాభ ప్రకారం వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళ అనౌన్స్మెంట్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఏ రోజు దీనిపైన మాట్లాడలేదు. అండ్ మనం కూడా ఏ రోజైనా మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ కి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి మనం కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. లాస్ట్ అయిపోయే వరకు ఎలక్షన్ స్మూత్ హ్యాండిల్ లేదు కదా చెప్తున్నాను. అయిపోయే వరకు ఏదైతే జియో 46 సంబంధించి దాని లిస్ట్ సెలక్షన్ లిస్ట్ పెట్టలేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఏదైతే కంప్లీట్ అయ్యి ఎలక్షన్స్ వస్తే కరెక్ట్ 2 days బిఫోర్ ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వం సెలక్షన్ లిస్ట్ పెట్టేసింది. అంటే 15,000 మందికి ఎవరికి ఉద్యోగాలు వస్తాయని ప్రకటించేసారు. అంటే వీళ్ళకి వస్తాయని చెప్పి పెట్టేసినప్పుడు మనమే గ్రూప్ 1 కేసులో మనమే ఆర్డర్ తెచ్చినాం. ఏంది బయోమెట్రిక్ విధానాన్ని ఫాలో కాలేదన్నప్పుడు బయోమెట్రిక్ పెడతామని చెప్పి పెట్టనప్పుడు నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన ఒక అంశాన్ని పెట్టనప్పుడు దాన్ని తొలగించినప్పుడు ఏం చేసి ఎంటైర్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఇమీడియట్ గా జియో 46 ని క్యాన్సిల్ చేసేస్తే ఒకటి ఉద్యోగం వచ్చిన వాళ్ళు రోడ్డు పైకి వస్తారు, మాకు ఉద్యోగ పథకాల సెలక్షన్ లిస్ట్ వచ్చింది ఉద్దేశపూర్వకంగా మా సెలక్షన్ లిస్ట్ పెట్టలేదు అని అంటారు. సెకండ్ పాయింట్ దాంతో పాటు ఏదైతే జియో 46 సంబంధించి ఉన్నారో జియో 46 ని నోటిఫికేషన్ లో మెన్షన్ చేసి ఆ జియో 46 ని కంప్లీట్ ఇప్పుడే తొలగిస్తే అంటే కోర్టు చెప్పని మనమే తొలగిస్తే ఎంటర్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుని వారికి న్యాయం చేయమని ఎక్కడ చెప్తలేము. 100% వారిది కోర్టులో జుడిషియల్ లో పెండింగ్ లో ఉంది. ఆ సంబంధించిన పాత జడ్జ్మెంట్స్ ఉన్నాయి. దాన్ని ఏ రకంగా సూపర్ న్యూమరిక్ పోస్ట్ క్రియేట్ చేయాలంటే గవర్నమెంట్ ఇన్ని వందలలో సూపర్ న్యూమరిక్ పోస్ట్ మనం క్రియేట్ చేయలేము. సో దాన్ని ఏ రకంగా రిజాల్వ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు మీరు చేయలేమని డిసైడ్ అయిపోయిన తర్వాత కోర్టులో మీరు ఏం వాదిస్తారు? ఇంకోటి మేము చేయలేమని వాళ్ళు ఏమంటున్నారు, బాధితులు లీగల్ గా కూడా మాకు అన్యాయం చేస్తున్నారు, ప్రభుత్వం తరఫున అడ్వకేట్లు తప్పుగా వాదిస్తున్నారు అని అంటున్నారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్లు తప్పుగా వాదించేది ఏముంటది అక్కడ వాస్తవం ఏముందో వాళ్ళకున్న గ్రీవియన్స్ వాళ్ళు చెప్తారు. ప్రభుత్వం తర్వాత సంబంధించిన అడ్వకేట్స్ ఏముందో వాళ్ళ గ్రీవియన్స్ వాళ్ళకి చెప్తారు. అండ్ ఇంకోటి ఏదైతే సంబంధించి ఆ పిల్లలు ఎవరికి కూడా అన్యాయం చేస్తామని ఏ రోజు చెప్పాలి, 100% న్యాయం చేస్తారు. ఇంకోటి ఆ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఖాళీలు ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయమని చెప్పి మేము అంటలేమే. ఇప్పుడు మిగిలిపోయిన ప్రతి పోస్ట్ కూడా మీరు అన్నట్టు సంవత్సరాల పాటు ఉద్యోగాలు నింపకపోతే మీరు అన్నది కరెక్ట్, ఏది ఉద్యోగాలు మళ్ళీ రావు అని. ఈ ఖాళీ ఉన్న అన్ని కూడా మీకు 100% నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో జాబ్ క్యాలెండర్ తో పాటు ఖాళీ ఉన్న ప్రతి పోస్ట్ ని కూడా భర్తీ చేస్తాం. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటిస్తాం. అసలు ఉద్యోగ ఖాళీలు అనేటి భర్తీ చేయకుండా దాన్ని ఏదైతే ఆ పర్సెప్షన్ ఆ ఒక మైండ్ సెట్ లోనే ప్రభుత్వం లేదు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉన్నారు, ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రతి ఉద్యోగాన్ని కూడా ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని స్పష్టతతో ఉన్నారు. వారు స్పష్టతతో ఉన్నప్పటికీ కూడా లేదు ఇమీడియట్ గా ఇది అని చెప్పి మాట్లాడితే అన్న గవర్నమెంట్ ఫామ్ 100 days అవుతుంది. పెద్ద టైం 100 days పెద్ద టైం కాదంటే ఏది పరిష్కరించకపోతే మీరు అన్నది కరెక్ట్. 100 రోజులు 50% సమస్యలు పరిష్కారమైన లేదో మీకు తెలుసు, నాకు తెలుసు. అండ్ పరిష్కారం కాని సమస్యల పైన కూడా తప్పనిసరిగా పరిష్కరిస్తామని చెప్తున్నాం కదా. మేమేమి తప్పించుకొని లేదు కాదు కుదరదు అంటలేను కదా. ఇప్పుడు మీసొంటి వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేసినా, విద్యార్థులు అడిగినా, సంబంధించిన వాళ్ళ పక్షాన ఉన్న నాయకులు అడిగినా, ప్రతిపక్ష పార్టీ నాయకులు అడిగినా కూడా లేదు పరిష్కరించడానికి ఏదన్నా మేము తప్పు చేసి మీ దగ్గర సలహా సూచనలు మీరు మాకు ఇయ్యగలరన్నా మేము స్వాగతిస్తున్నాం కదా. ఇప్పుడు ఒక జడ్జిమెంట్ ఉంది, గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, ఆ డెసిషన్ తప్పు, సంబంధించిన ఎవరైతే అధికారులు ఆ డెసిషన్ పైన ప్రాపర్ గా చేయాలని చెప్పి మీ దగ్గర ఒక వ్యూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురుకులందే చెప్తా, గవర్నమెంట్ దగ్గర పాత జడ్జిమెంట్ వరకు ఉండే, దాని తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంకోటి వచ్చింది. సో ఆ డాక్యుమెంట్స్ అనేది సంబంధించి నాకు స్టూడెంట్స్ ఇమీడియట్ పోయి దానిపైన మాట్లాడినాము. అంటే ఒక ఇష్యూ రిజాల్వ్ అయినప్పుడు గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు, అంటే గవర్నమెంట్
తెలుసో తెలియకనో లేదా ఉన్న డాక్యుమెంట్స్ పట్ల పొరపాటు జరిగినప్పుడు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఆ పొరపాటుకు లేదు రెక్టిఫికేషన్ చేసుకోవాలని చెప్పి దాని డాక్యుమెంట్స్ వచ్చినప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకొని పరిష్కరించడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది కదా. ఇప్పుడు పరిష్కరించడానికి లేదు, మేము తీసుకున్నాం, మేము కలవం, ఇదే డెసిషన్ అంటే మీరు అన్నట్టు కరెక్ట్. కానీ ఆ ధోరణితో లేదు కదా. నా పాయింట్ ఏంటంటే రిజల్ట్ వస్తేనే అల్టిమేట్ గా వాళ్ళకి న్యాయం జరిగినట్టు. ఇప్పుడు మీరు అంటున్న ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఎక్కువ రోజులు నడవదు. మీరు ఏమంటారు 3 నెలలు 4 నెలల తర్వాత ఇక్కడ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏం లేదన్న. 100% ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. 100% ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. కానీ దేనికన్నా కూడా సమయం పడుతుంది. ఆ సమయం ఎందుకు సమయం పడుతుంది కూడా చెప్తా. ప్రభుత్వము ఆ విద్యార్థులకు న్యాయం చేసుడుతో పాటు నోటిఫికేషన్ మళ్ళీ కోర్టు చిక్కులలో పడి నోటిఫికేషన్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇది అయిపోగానే ప్రకటిస్తాం. ఎంపీ ఎలక్షన్ అయిపోగానేనా? ఎంపీ ఎలక్షన్ కాదు, ఆల్రెడీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి అన్ని తెప్పించుకోండు. దానికి సంబంధించి మీకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో జనవరి ఫిబ్రవరికి ఏమేమి జాబ్స్ ఉంటాయి అన్నింటినీ కూడా ఈ ఇయర్ లోనే ప్రకటిస్తాం. జాబ్ క్యాలెండర్ గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 ఇవి కూడా పెద్దగా పోస్టులు ఏం పెంచలేదు. గతంలో వేసిన నోటిఫికేషన్లు అవి కూడా అంటే పోస్టులు పెంచితే బాగుండేది కదా అన్నది ఒక అభిప్రాయం. పెంచడానికి ఆల్రెడీ సంబంధించిన డిపార్ట్మెంట్ కి ఇప్పుడు మనం డిక్లేర్ చేసింది పాత నోటిఫికేషన్. చాలా స్పష్టంగా ఇందులో స్పష్టత ఏమి ఇవ్వాలంటే గ్రూప్ 1 వచ్చేసి మనం నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడానికి మన గ్రౌండ్స్ ఉండే. ఇది బయోమెట్రిక్ ఇది ఫాలో కాలేదు, కొన్ని గ్రౌండ్స్ తోటి మనం హైకోర్టు రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చినాం. ఏది క్యాన్సిల్ చేసింది కాబట్టి మనం ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చినాం. గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడానికి మన దగ్గర గ్రౌండ్స్ లేవు. అంటే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ మనం ఇస్తే యాడ్ చేయలేమా? మీకు అదే చెప్తున్నా. కొత్త నోటిఫికేషన్ మనం ఇస్తే ఆ నోటిఫికేషన్ ఎందుకు క్యాన్సిల్ చేసింది ఎవరైనా కోర్టు కేసు వేయడానికి వెళ్తే మళ్ళీ లీగల్ చిక్కుల పడి ఉద్యోగాలు ఇవ్వాలని పరిస్థితి వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి వెబ్ నోట్ ఆల్రెడీ ప్రకటించడం చేసి వెబ్ నోట్ ఆల్రెడీ రిలీజ్ చేసినాం. ఏవేవి ఖాళీలు ఉన్నాయని దానికి సంబంధించి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వచ్చా దానిపైన కూడా ఆల్రెడీ రివ్యూ చేస్తున్నాము. ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలిసినాక తప్పనిసరిగా ఆ కోణంలో సప్లిమెంటరీ నోటిఫికేషన్ కూడా ఇస్తాం. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చినాక ఇంకోటి ఏముంటుంది అంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ లో కల్పించిన పోస్టులకి కొత్త వాళ్ళకి అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పించాలి. ఇది ఇంకో ప్రాబ్లం ఏమైతుంది అంటే కొత్త వాళ్ళకి అవకాశం కల్పించినప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా కోర్టుకు వెళ్ళి కేసు వేస్తే కొత్త వాళ్ళు ఎవరైనా కోర్టుకు వెళ్ళి అన్నిటికీ కోర్టుకు వెళ్ళి కేసేస్తే అంటే ప్రతిదీ ఎట్లా అంటే ఇప్పుడు వర్షన్ ఎట్లుంటుంది అట్లా అనుకుంటే అన్ని కేసులు వేస్తూనే ఉంటారు. లీగల్ గా చూసుకోకుండా అవగాహన లేకుండా ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేకపోతే మీరు అన్నట్టు ఏది కూడా ఇమీడియట్ గా చేయొచ్చు. కానీ ఏదైతే ఇన్ని రోజులు కష్టపడి ఇన్ని సంవత్సరాల పాటు చదువుకొని ఉద్యోగాలు రాక విద్యార్థులు ఏవైతే ఇబ్బందులు పడుతుండ్రో వాళ్ళ గురించి ఆలోచించాలంటే 100% అన్ని కోణంలో ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఉద్యోగాలు నింపాలని ఒక బాధ్యతతోటి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ రోజు ఆ బాధ్యతతోటే మేము ఉన్నాము. 100% ముఖ్యమంత్రి గారు నిజంగా మాకు నింపే ఉద్దేశం లేకపోతే మీరు అన్నట్టు ఇవన్నీ మేము ఆలోచించాము. ఏదో నోటిఫికేషన్ ఇచ్చేసినాము, పెంచేసినాము, తర్వాత ఎవరు కోర్టులో ప్రాబ్లమ్స్ వస్తే కోర్టులో గత ప్రభుత్వం చెప్పింది కోర్టులు ఉంది మేమేం చేయాలి అని చెప్పని మేము కూడా ప్రతిపక్ష పార్టీల పైన వాళ్ళ కేసులు వేసి ఆగినని చెప్పొచ్చు. కానీ మేము ఆ ధోరణిలో లేము, మేము ఆలోచనలో లేము. ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు నింపాలి, ఏదైతే విద్యార్థులు ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ మనం కన్నామో ఆ ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకి రావాలనే ఒక కళతోటే ముఖ్యమంత్రి గారు కూడా ముందుకు వెళ్తారు. అదే దిశగా వారు పనిచేస్తారు. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ ఇష్యూస్ మీద ఫోకస్ చేసినారు కదా, ఉస్మానియా యూనివర్సిటీ కూడా పోయి అక్కడ మీరు ఆందోళన చేసినారు. సో యూనివర్సిటీకి ముఖ్యమంత్రి పోవడంలో తప్పేముంది? వెళ్ళొచ్చు కదా. లేదు, వెళ్తారు. ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ ఉన్న వసతులు చూడొచ్చు, క్యాంపస్ చూడొచ్చు. ఎడ్యుకేషన్ కి బడ్జెట్ అసలు రాష్ట్ర గత ప్రభుత్వం ఏం బడ్జెట్ పెట్టిందో వీళ్ళంతే పెట్టినారు. పెద్ద చేంజెస్ ఏం లేవు. 6-7% ఇది కూడా గంతే ఉన్నది కదా. 1% అటు ఇటు ఉన్నది అన్న, అంతే. మీరు అన్ని యాడ్ చేస్తున్నారేమో. అది సగం జీతాలే బాయ్, సగం జీతాలే బాయ్. అదే చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు దూరదృష్టితోటి విద్యా వ్యవస్థని అంటే కంప్లీట్ గా సూపర్వైజ్ చేయాలి. దానిపైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి విద్యాశాఖని వారి దగ్గరనే పెట్టుకోరు. ఈరోజు విద్యాశాఖని కంప్లీట్ గా దాన్ని రివాంప్ చేసి దాన్ని రీస్ట్రక్చర్ చేయాలి. అది ఇన్ కేస్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే డెసిషన్ తీసుకోనికి ఈజీ ఉంటుంది అని చెప్పి వారి దగ్గరనే విద్యాశాఖని పెట్టుకోరు. మీరు అక్కడే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకుంటే ముఖ్యమంత్రి దానికోసం కాదు కదా, ముఖ్యమంత్రి దానికోసం తన దగ్గర పెట్టుకున్నాడా లేకపోతే మీ పార్టీలో గొడవల వల్ల ఎవరికి ఇవ్వాలనో ఎవరు ఇబ్బంది పడతారో అని ఆపారా? మీకు అదే చెప్తున్నా. విద్యాశాఖ అనేది వారి దగ్గర ఉండాలి. దాన్ని ఎందుకంటే దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసేంత వరకు ఇంకోళ్ళకి ఇచ్చేదాన్ని తప్పు డెసిషన్స్ అయితే ఇబ్బంది అవుతుందని ఆయన ఆ దృష్టిలో వారి దగ్గర పెట్టుకున్న దాన్ని నెగిటివ్ గా ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడినట్టు పార్టీల గొడవలు ఉన్నాయి కాబట్టి ఎవరు విమర్శించాలనుకుంటే అది మీకు అదే చెప్తున్నారు కన్నా. విమర్శించాలనుకుంటే విమర్శించాలి. ఈ రోజు దానిపైన సంబంధించి మీటింగ్స్ తీసుకుంటుంది. ఆ సంబంధించిన వైస్ ఛాన్సలర్ ని రిక్రూట్ చేయడానికి దానిపైన ప్రొసీజర్ గానీ ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి గానీ
బాసర ట్రిపుల్ ఐటీ ఇతర యూనివర్సిటీస్ కి సంబంధించిన అంశాలపైన కానీ ముఖ్యమంత్రి గారు దానిపైన రివ్యూ చేస్తారు. నేను ఏమంటున్నా 100 days అవుతుంది, వితౌట్ బడ్జెట్ ఏమీ చేయలేము, రూపాయి ఖర్చు పెట్టకుండా. యూనివర్సిటీలకి పైసలు లేవు. చివరికి ఇవాళ పేపర్స్ లో వచ్చింది మెస్ ఛార్జీలకు సంబంధించిన బిల్లు డెసిషన్ 2023 అప్పుడెప్పుడో జనవరిలో తీసుకున్న డెసిషన్ గత గవర్నమెంట్ లో, ఇంతవరకు అది ఇంప్లిమెంట్ కాలే. 5 ఏళ్ల కింద ఉన్న మెస్ ఛార్జీలు ఇంతవరకు పెరగలే. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ ఎప్పుడైతుంది? ఇంటర్మీడియట్ స్కూలింగ్ వచ్చేసి జూన్ లో స్టార్ట్ అవుతుంది, వాళ్ళది వచ్చేసి జూలై ఆగస్ట్ లో గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ వరకే మీరు అన్నట్టు విద్యా వ్యవస్థలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కావలసిన నిధులు, సంబంధించిన డెసిషన్స్, సంబంధించిన అపాయింట్మెంట్స్, ఏదైతే ఈ యూనివర్సిటీస్ లో వైస్ ఛాన్సలర్స్ ని ప్రాపర్ వ్యక్తులని రిక్రూట్ చేసినప్పుడు, ఎందుకంటే వైస్ ఛాన్సలరే సంబంధించిన స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవాలి, వారికే కంప్లీట్ అథారిటీ ఉంటుంది, దానిపైన మనం చేసేది కదా. వైస్ ఛాన్సలర్ వీళ్ళ ఫుల్ అథారిటీ అయ్యి ఆ సరైన వైస్ ఛాన్సలర్ ని రిక్రూట్ చేసినాక ఏదైతే ఫుల్ టైమర్స్ ఎంప్లాయీస్ ని, ఫుల్ టైమ్ స్టాఫ్ ని యూనివర్సిటీస్ లో భర్తీ చేస్తే ఫస్ట్ యూనివర్సిటీస్ కి అవసరం స్టాఫ్. పాఠాలు చెప్పని కాంట్రాక్ట్ బేస్ తో చెప్తారు. అటుగాక ఫుల్ టైమ్ స్టాఫ్ ని ఏదైతే సంబంధించి రిక్రూట్ చేసుకున్నాక ఆ సంబంధించిన నిధులు కానీ అవన్నీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోపల 100% ప్రతి దానిపైన దృష్టి సాధిస్తాము, అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాం. ఆ పరిష్కరించని మాకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ ప్రకారం పనిచేస్తాం. అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా స్కూళ్ళలో. భువనగిరిలో జరిగింది, సూర్యాపేటలో జరిగింది, చాలా ఏరియాలో జరిగింది. 2-3-4 ప్లేసెస్ లేదు, 3-4 ప్లేసెస్ అదే చెప్తున్నా. ఆ రెండు హైలైట్ అయినాయి, 2-3 ప్లేసెస్ లో జరిగిన జాగాలో ఇమీడియట్ గా ఏదైతే భువనగిరిలో జరిగినప్పుడు స్థానిక మా శాసన సభ్యులు అక్కడికి వెళ్లి దేని వల్ల జరిగిందని ఇమీడియట్ గా వారిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసి ఆ కుటుంబానికి భరోసా ఇస్తూ ఎందుకు జరుగుతుందనే దానిపైన కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దానిపైన రివ్యూ చేస్తూ సంబంధించిన అధికారులతో మాట్లాడారు. ఇమీడియట్ యాక్షన్ తీసుకోరు, ఫస్ట్ 24 hours లోపల యాక్షన్ తీసుకోరు. ఎందుకంటే అక్కడ ఉన్న వార్డెన్, అక్కడ ఉన్న వాళ్ళ బాధ్యత కాబట్టి, వాళ్ళ ఆ జరుగుతున్నప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత వారిపైన కాబట్టి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోరు. అండ్ జరిగిన దానిపైన ఏమవుతుంది అనేది, దేని గురించి ఇట్లా అవుతుంది అనేది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల సైకలాజికల్ గా పిల్లలు ఎందుకు ఇట్లా అవుతారు, దానిపైన ఏమేమి డెసిషన్ తీసుకోవాలి కూడా సంబంధించిన విద్యా నిపుణులతో కూడా మాట్లాడుతారు. ఇవన్నీ మీటింగ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతలేవని కాదు, ఇవన్నీ ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి, దానిపైన డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ మీరు అకాడమిక్ ఇయర్ లోపల ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా టీచర్స్ ని భర్తీ చేయాలి, జూలై లోపల డిఎస్సీ కంప్లీట్ చేయాలని చెప్పి కూడా అందుకే ఇమీడియట్ గా చేసారు. దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసి ఇంకా ఖాళీలు ఏమున్నాయి చూసి దాన్ని పెంచి మళ్ళీ ఆగస్ట్ సెప్టెంబర్ చేస్తే ఈ అకాడమిక్ ఇయర్ లో ఏదైతే సంబంధించి స్కూల్లో మళ్ళీ టీచర్ లేని పరిస్థితి ఉంటే మళ్ళీ విద్య పిల్లలకు అందదనే ఒక ఆలోచనతోటే ముఖ్యమంత్రి గారు జూలై లోపల ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చెప్పారు. అరే ఇంత పర్టికులర్ గా గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇంత క్లియర్ స్టాండ్ తోటి మేము ఉన్నప్పుడు, అండ్ 100% నేను ప్రతిదీ కూడా అన్న అయిపోయింది, ఇప్పుడు అయిపోయినాయి, 100% అన్ని కరెక్ట్ ఉన్నాయని కూడా నేను అంటలేను. ఆ ఉన్న 10-20% సమస్యలను కూడా తప్పనిసరిగా పరిష్కరిస్తాము. అండ్ ఎవరికైనా ఈ సమయంలో ఎవరికైనా 100% కోపం ఉంటది, ఉన్న బాధ ఆవేదన చెప్పుకునే స్వేచ్ఛ ఈ యొక్క ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఉంటది. అండ్ ఆ చెప్పుకునే స్వేచ్ఛను కూడా మేము స్వాగతిస్తున్నాము. వారు మమ్మల్ని కోపంతో తిట్టినా వాళ్ళు తిట్టేది దేని గురించి, అందులో సబ్జెక్ట్ ఏముందని ఆ సబ్జెక్టు కోణంలోనే ఆలోచిస్తున్నాం. ఆలోచించి దాన్ని మనం పరిష్కరించగలుగుతాం అనే కోణంలోనే అడుగులేస్తున్నాం. ఎందుకంటే మా బాధ్యత అన్న, ప్రభుత్వము బాధ్యతతోటి పనిచేస్తుంది. అండ్ ఈ బాధ్యత మీరు అన్నట్టు సంపూర్ణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజు ఇదే బాధ్యతతోటి పనిచేస్తాం. సో ఏం లక్ష్యం పెట్టుకున్నారు మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత? నన్ను ముఖ్యంగా నాకు ఎమ్మెల్సీ కేటాయించడానికి ముఖ్య పాత్ర ఏంటంటే ఈ స్టూడెంట్స్ యూత్ సంబంధించి వీళ్ళ సమస్యలపైన పోరాడినోడు, రేపొద్దున ఈ సమస్యల పరిష్కారానికి, వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకురానికి, వాళ్ళకి మాకు మధ్యలో, ప్రభుత్వానికి వారికి మధ్యలో ఒక సమన్వయకర్త లెక్క ఒక బాధ్యత పోషిస్తాడు. గ్రౌండ్ లెవెల్ అయిన ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టికి తీసుకొని వస్తారని చెప్పి కేంద్ర రాష్ట్ర నాయకత్వం నాకు అవకాశం కల్పించింది. సో ముందు ఈ 9 సంవత్సరాలు ఏదైతే సంబంధించి యూనివర్సిటీస్ లో మీరు అన్నట్టు స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ కానీ, లేదా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీకి సంబంధించి కానీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇచ్చి దాంట్లో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయడం కానీ, ఫీ రెగ్యులేషన్ కమిటీస్ పైన కానివ్వండి, లేదా జాబ్ రిక్రూట్మెంట్స్ పైన కానివ్వండి. ఫీజుల మీద మీరేం చేయగలుగుతారులేండి, ఫీజుల మీద మీరేం చేయగలుగుతారు? మొత్తం కార్పొరేట్ వ్యవస్థ. మీరేం చేయగలుగుతారంటే ఎవరు చేస్తారు? అదే అంటున్నాను, చేయగలుగుతాయి ప్రభుత్వాలు అంటున్నా. ఏమడిగారు? నువ్వు దేనిపై తిరుపతిరావు కమిటీ అమలు చేయమని చెప్పండి. అదే అంటున్నారు కన్నా, మీరు నన్ను దేనిపైన పెట్టుకున్న ఆలోచన అన్నారు. నేను దేనికోసం పనిచేయాలనుకుంటున్నా చెప్పే లోపలే మీరు నన్ను మళ్ళీ ప్రశ్నిస్తే మాట్లాడొద్దా? నేను ఫోర్స్ కనిపిస్తున్నది చెప్తున్నా, నేను మాట్లాడొద్దా? నేను ఏం చేయాలనుకుంటున్నా చెప్తున్నా కదా, మీడియా ముఖంగా నేను చెప్తున్నా కదా. నేను వీటిపైన దృష్టి సాధించి వీటిని పరిష్కరించాలనుకుంటున్నా. దట్స్ మై విజన్. అది నేను విద్యార్థులకి ఉచిత మెరుగైన విద్య,
ఉచిత మెరుగైన విద్య విద్యార్థులకు అందించాలనుకుంటున్నా. ఏదైతే చిన్నపిల్లలకి పౌష్టికాహారం, ఏదైతే కల్తీ లేకుండా పౌష్టికాహారం అందించాలనుకుంటున్నాం, ఏదైతే కార్పొరేట్ విద్యా వ్యవస్థని ఏదైతే సంపూర్ణంగా దాని అడ్డకట్ట వేసి ఏదైతే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయకుండా దాని ఒక ఫీ రెగ్యులేషన్ కమిటీ పెట్టాలనుకుంటున్నాం. 100% ఆ కోణంలో పనిచేస్తున్నాం, చేసి తీరుతాం, ఆ సమస్యని పరిష్కరిస్తాం. అది నా విజన్. అది నేను ముఖ్యమంత్రి గారితో సంబంధించి వారే రోజు విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి వారితో నేను మాట్లాడతాను, వారు నొప్పిస్తాను. అవసరమైతే 4 గోడల మధ్యలో వారితో నేను కొట్లాడతా కూడా ఇది కావాలి చెయ్యాలి అని. ఆ స్వేచ్ఛ ఉంది, ఇది ప్రజాస్వామ్యం, నేను అడగగలుగుతా. ఆ ధైర్యము, ఆ నమ్మకం నా ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిర్రు. ఆ ప్రశ్నించే తత్వం వారు, అవకాశం వారు మాకు ఇచ్చిర్రు. ఇచ్చినప్పుడు దాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకుంటాం. చేయలేమని ఎందుకు అనుకుంటారు? చూద్దాం ఏం చేస్తారు. చేయలేమని ఇప్పుడే కానీ మీరు మీసొంటి వ్యక్తులు నన్ను మోరల్ గా ఎంకరేజ్ చేయాలి అని కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థని కాదని మీరు చెయ్యాలి అనుకున్నా, తలుచుకుంటే ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలంటే ఏదైనా చేయగలరు. తలుచుకుంటే 100% తలుచుకుంటే చూద్దాం. తలుచుకుందాం 100% ఎందుకు తలుచుకుంటుందో చెప్పాలంటే ఇదే ప్రైవేట్ యూనివర్సిటీలు ఆపి ఈ రోజు ఏదైతే సంబంధించి అదనపుగా 5 ప్రైవేట్ యూనివర్సిటీలు మల్లారెడ్డి కబ్జాల మీద మల్లారెడ్డి కబ్జాలు కదా, ఏది ఒక జేసీబీ పోయింది, ఒకటి గులగొట్టింది, ఆగిపోయింది. మల్లారెడ్డి పోయి డికే శివకుమార్ ని కలిసి డికే శివకుమార్ గేట్ ఓపెన్ చేసి పార్టీలో చేరినంత మటుకి ఆ వ్యక్తి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జరిగితే ఆ వ్యక్తి చేసిన భూ కబ్జాల పైన కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవడం అని తీసుకోదు అని మీరు అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో చేరినాక అది మీ పొరపాటు. కాంగ్రెస్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో స్కాములు చేసిన మల్లారెడ్డి కాంగ్రెస్ క్వశ్చన్ చెప్తున్నా, మీరు అడిగిన క్వశ్చన్ చెప్తున్నా. డికే శివకుమార్ గారిని కలిసిర్రు కాబట్టి ఆగిపోయినని మీరు అంటారు కాబట్టి అది ముమ్మాటికి అబద్ధము. 100% చర్యలు తీసుకుంటారు. మీరే కదా ఫైట్ చేసింది మల్లారెడ్డి. 100% చర్యలు జైలుకి పంపించినాడు మిమ్మల్ని. 100% చర్యలు తీసుకుంటారు. మీరు అన్న ఇదే డికే శివకుమార్ గారిని మల్లారెడ్డి కలిసినాక కూడా మైనపల్లి హనుమంతరావు గారు వారే యూనివర్సిటీలో కొట్లాట చేసిండు. మీరు అన్నట్టు కలుస్తే మరి హనుమంతరావు గారు కూడా పోదు కదా. హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేశారు కదా. మరి మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఈ రోజు ప్రాతినిధ్యం వహిస్తారు కదా పార్టీ తరఫున. మరి వెళ్ళారు కదా, మరి అదెందుకు చెప్తలేరన్న? మీరు అన్నట్టు నిజంగా కూలగొట్టొద్దు చెప్పొద్దు అంటే హనుమంతరావు గారు పోకపోతే మైనంపల్లి వద్దంటున్నాం పార్టీలోకి రావడాన్ని. మైనంపల్లి వ్యతిరేకిస్తున్నా చెప్తున్నా. 2 ఇష్యూలు, 2 మీరే చెప్తారు, చెప్పరు. అంటే విమర్శించాలని అనుకుంటే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు విమర్శించాలని అడుగుతున్నా అన్న, విమర్శించాలనే ఉద్దేశంతో ఉంటే ఏ రకంగా విమర్శించవచ్చు. వాస్తవాలు మీరు చెప్పాలనుకుంటే వాస్తవాలు. మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి వస్తున్నాడా అన్నది ఆయన డెసిషన్, పార్టీ డెసిషన్. రెడీ ఉన్నాడు, సంబంధించిన వాళ్ళు డెసిషన్. రెడీ ఉన్నాడు. ఆయన మీకు చెప్పిండు ఎక్కడైనా మీడియా మీరు జర్ర ఇట్లా సందు చెప్పిండు ఆయన ఎక్కడ చెప్పిండు? అందరి ముందు చెప్తానే ఉన్నాడు. ఇక్కడ చెప్తే చెప్పండి, మరి నేనైతే చూడలేదు. అందరి ముందు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన కొడుకు రేవంత్ రెడ్డిని కలవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఆన్ ది రికార్డ్ చెప్తే దానిపై నేను మాట్లాడగలుగుతా. ఆఫ్ ది రికార్డ్ చెప్పిండు అని చెప్పి మనం మాట్లాడితే మళ్ళీ మీరు ఎవరు మాట్లాడారు, ఎవరెవరి మీద అయితే ఫైట్ చేసినారో వాళ్ళందరినీ పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమే జరుగుతున్నది. ఇప్పుడు దీన్ని ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎవరెవరిపైన అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పండి, ఎవరిపైన మీరు చెప్తే నేను దాని నుంచి బీఆర్ఎస్ మీద పోరాటం కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి రావడానికి రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ సిస్టమ్ పైన మేము పోరాటం చేసినాం. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు మంత్రుల ప్రాధాన్యత ఏంది, ప్రాతినిధ్యం ఏందో మీకు నాకు చాలా బాగా తెలుసు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజు కేసీఆర్ గారు, యువరాజు కేటీఆర్ గారు, యువరాణి కవిత, కోశాధికారి హరీష్ రావు, మంత్రులంతా సామంత రాజులు, తెలంగాణ ఒక గడి లెక్క కేసీఆర్ గారు పరిపాలించారు. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో 1-2 వ్యక్తులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో శాసన సభ్యులుగా ఉండి లేదా కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా ఉండి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఏదో బంగారు తెలంగాణ చేస్తాడంటే నమ్మి మోసపోయి ఆ పార్టీలో పోయి అది తెలుసుకొని తిరిగి ఈ పార్టీలోకి వద్దామని చెప్పి భావిస్తే వాళ్ళని ఆపి వాళ్ళకున్న యంత్రాంగాన్ని, ఆ రోజు ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని, వాళ్ళకున్న వాళ్ళని అడ్డుకట్టేసి వాళ్ళని ఆపే ప్రయత్నం చేసి వాళ్ళని అనేక ఇబ్బందులకు గురి చేసి ఈ రోజు ఏదైతే ప్రజా పరిపాలన రేవంత్ రెడ్డి గారు అందిస్తుంటే, ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రభుత్వం గెలిచినాక 5 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్ వచ్చేంత వరకు ఆ ప్రభుత్వం కూలొద్దు కదా ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు మ్యాండేట్, మేనిఫెస్టో అన్ని చూసే కదా ప్రజలు గెలిపిస్తారు. గెలిచిన 3 రోజులకే బీజేపీ పార్టీ వాళ్ళు ఇది కూలిపోతుందని అంటారు. 8 సీట్లు ఉన్న బీజేపీ పార్టీ కాంగ్రెస్ కూలిపోతుందని అంటారు. ఏదైతే 39 సీట్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని అంటారు. ఎట్లా కూలిపోతుంది? అంటే ఇష్టం ఉన్నట్టు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మేము కూలగొట్టేస్తాము, మేము కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే మా దగ్గర ఉన్న యంత్రాంగాన్ని ఉపయోగించి కూలగొడతాం, లేదా రాష్ట్రంలో మా దగ్గర ఉన్న మేము సంపాదించుకున్న లక్షల కోట్లతోటి మేము కొనుక్కుంటామని విర్రవీగితే మా ఫస్ట్ ఎజెండా, మా ప్రైమ్ ఎజెండా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏదైతే 428 స్కీములు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి దాని పరిధిలో
ప్రజలకి వాటిని అందించాలనే ఒక కోణంలో ముఖ్యమంత్రి గారు దూరదృష్టితోటి పనిచేస్తారు. దాంట్లో భాగంగా మీరు ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తే వాళ్ళ సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇది ప్రజాస్వామ్యం, ఈ ప్రజా పరిపాలన కావాలి, మేము గత 10 సంవత్సరాలుగా మేము అనుభవించిన బాధ మాకు తెలుసు, ఈ ప్రజా ప్రభుత్వం ఉండాలే కొనసాగాలని చెప్పని వారు పరిపాలించే తీరు అక్కడ ఉన్న ప్రజల ఒపీనియన్ మేరకు వారు మేము కాంగ్రెస్ పార్టీలో రావాలని చెప్పి స్వయంగా వారికి వస్తుడు తప్ప మా దగ్గర ఉన్న యంత్రాంగాలను మేము వాడి అడ్డగోలుగా కేసులు పెట్టి బెదిరించి మేము మా పార్టీలో ఆహ్వానిస్తలేము. తక్కువ టైంలోనే గట్టిగా ఎక్కడ మేము బెదిరిస్తలేము. తక్కువ టైంలో గట్టిగా 100 రోజులు కనబడుతున్నప్పుడు తక్కువ మీరే ఎక్కువ అంటారు. 100 రోజులు ఎక్కువ మీరే అంటారు. బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు ప్రజాపాలన ఉండాలని, ఈ గవర్నమెంట్ కొనసాగాలని వాళ్ళు కోరుకొని డెవలప్మెంట్ కోసం మీ పార్టీలోకి వస్తున్నారా? 100% కాదా? ఏమో మరి మీరే చెప్పాలా. అంటే మీరే ఇప్పుడే మీరే 2 కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్. ముందు నుంచి ముందు నుంచి పొలిటీషియనా కొత్తగా పాలిటిక్స్ మీద గట్టిగా పట్టు సాధిస్తున్నారు మీరు? అన్న నేను అప్పుడు పొలిటీషియన్ కాదు, ఇప్పుడు పొలిటీషియన్ కాదు, నేను ప్రజలకి సేవకుని. అంతేనా? నేను చాలా స్పష్టంగా కానీ పర్ఫెక్ట్ పాలిటిక్స్ మాట్లాడుతున్నా, చాలా స్పష్టంగా ఉన్నా అన్న. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుతూ దాన్ని రాజకీయాలంటే దాన్ని నేను ఏం చేయలేను, అది నా వ్యక్తిత్వం. గతంలో మీరు నన్ను ఇంటర్వ్యూ చేసిన ఈ మాత్రం మాట్లాడుతున్నా రేపు పిసిసి స్థాయికి ఎదగలుగుతారు. అదే చెప్తున్నా అన్న, నేను ఏ స్థాయికి ఎదగాలన్నా, ఏ స్థాయికి ఎదగగలగాలన్నా ఈ మాత్రం ఉండాలంటున్నా. ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఒక దృష్టితోటే నేను రాజకీయాల్లోకి వచ్చిన. నా స్వార్థం కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. 2015 కంటే ముందు నా వ్యక్తిగత లాభాల కోసము ఒక్క కేసు కూడా నా పైన లేదు. అంటే మీరు ప్రత్యక్ష సాక్షి. 9 సంవత్సరాలుగా నేను చేసిన పోరాటంలో మీరు ఒక క్రియాశీలక పాత్ర ఉంది. నేను చేసిన కష్టాన్ని మొదట్లో ప్రజలకి చూపించిన వ్యక్తి మీరు. లాక్డౌన్ టైంలో నా కష్టాలు చూసిన వ్యక్తి మీరు. నేను బాధలో ఉన్నప్పుడు, నేను నొప్పిని అనుభవించినప్పుడు కూడా ఆ నొప్పిని కూడా మీరు షేర్ చేసుకున్న వ్యక్తి మీరు. స్వయంగా మీకు తెలుసు నా వ్యక్తిత్వం ఏందో, నేను దేనికోసం పనిచేస్తాను. ఇక దాన్ని నేను మీకు కూడా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని భవిష్యత్తు వెంకట్ ఎట్లా ఉంటుంది అన్నది చూద్దాం. కొంత కనిపిస్తుంది నాకు. సో ఇప్పుడే నేను రివీల్ చేయలేను, మళ్ళీ మాట్లాడదాం ఇంకొకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. సో ఇది వెంకట్ తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి శాసన మండలి ఎమ్మెల్సీ వెంకట్ తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.